మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో జగన్ గారు లోకేష్ని మ్యాచ్ టీవీలో చూడలేడా, ఎందుకు ప్రతిసారి కూడా క్రికెట్ చూడడానికి విదేశాలకు వెళ్ళి మరీ చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ఆయన అలా అన్నాడో లేదో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డారు. లబో దిబోమని చెప్పేసి వచ్చారు. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి చూసుకో, మా నారా లోకేష్ అన్న సవాల్ విసిరాడు కదా, ఫైనల్ మ్యాచ్కి నేను కూడా తీసుకెళ్తానని చెప్పేసి చెప్పాడు కదా, నువ్వు కూడా వెళ్ళు చూసుకో అని చెప్పేసి తెగ అసలు మామూలుగా కాదు, గుంపు మొత్తం పోయి ఆయన మీద పడింది. అవసరమైతే నువ్వు కూడా వెళ్ళి చూడు జగన్ అని చెప్పేసి మాట్లాడారు. స్కూల్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కదా. దేనికి? సరైన తిండి, సరైన పోషకాహారం లేక చిన్నపిల్లలు కూడా ధర్నాకు దిగే స్థాయికి వచ్చారంటే విద్యాశాఖ మంత్రి పనితనం ఏమిటో, ఆయన ప్రాధాన్యతలు ఏమిటో మీరందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ రాక అల్లాడిపోతున్నారు పాపం. అవేవి కనిపించవా? రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఈ రోజుకి 16 మంది చనిపోయారు. నేషనల్ వైరల్ అవుతుంది ఆ న్యూస్లు, కానీ మన పశ్చిమ మీడియా కనిపించదు. అది పక్కన పెడితే చాలా దారుణం. అవి చూసే తీరుబాట్లేదా పవన్ కళ్యాణ్ గారికి? వీటి మీద విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టాడో బయటపెట్టారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయన అధికారం చేపట్టిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎడ్యుకేషన్ మీద ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టాడో ఒకసారి చెప్పాలి. ఈవెన్ ఈ చిన్నపిల్లలు రోడ్డు ఎక్కారు కదా, ధర్నాలు చేస్తున్నారు కదా, ఆ ప్లేట్లను కూడా ఇసిరిసిరి పడేసుకున్నారు కదా, ఆహారం సరిగా లేక. కళ్యాణ్ గారు ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టాడో ఒకసారి చెప్పాలి. ఉన్న విద్యాశాఖనే సరిగ్గా చూసుకోవడం లేదు, ఇంకా మన నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం అనేసి అంటున్నారు. ఆ పిల్లని ఇంకా దేవుడే కాపాడాలి. తర్వాత ఇంకోటి, ఉగాది తర్వాత మంత్రివర్గం కూడా చేంజ్ అవుతుందంట, మార్పులు చేర్పులు ఉంటాయంట. అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి నుంచి ఇంకే మంత్రిగా ప్రమోషన్ అయ్యే లోపే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి, లేకపోతే అవన్నీ కూడా గాల్లో కొట్టుకెళ్ళిపోతాయి. కల్తీ పాలు తాగి 16 మంది చనిపోయారు, ఇంకా చాలామంది సీరియస్ పరిస్థితిలో ఉన్నారు. అసలు పొద్దున్న లేస్తే మనం తాగేదే అదే పాలు, టీ, కాఫీ అవి కూడా తాగితే చచ్చిపోవడం ఏంటో అసలు అర్థం కాదు. ఇక్కడే అర్థమవుతుంది రాష్ట్రం ఎంత దయనీయమైన స్థితిలో ఉందో, రాష్ట్ర పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో ఆయన ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టారో ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు. లెక్కలు చెప్పండి సార్. సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా అయ్యారు. మీరు ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టారో చెప్పండి సార్. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా చాలా ఉన్నాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతానికి వెళ్ళాడు. ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కెమెరా స్టార్ట్ యాక్షన్ అని చెప్పేసి వీడియోలు తీస్తున్నాడు. చిన్నపిల్లలు నడి రోడ్లు నిలబెట్టేసి మంచి ఎండలో ప్లకార్డులు పట్టుకొని ఫొటోస్ వేసుకొని అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని వీడియోస్ తీసుకొని ఫోటోలు తీసుకుంటున్నారండి చిన్నపిల్లలతో. చాలా దౌర్భాగ్యం. ఆయనే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్టార్ట్ యాక్షన్ కెమెరా అంటున్నాడు. డ్రోన్ పైన ఎగురుతున్నాయి. అసలు ఆయన స్టిల్స్ ఏందో, ఆ రోడ్డు మీద కూర్చోవడాలు ఏందో, ఆ కూర్చొని మొబైల్ గెలకడం ఏందో, ఆ ఫొటోస్ ఏందో, దేనికండి పవన్ కళ్యాణ్ గారు? ఇదేమైనా సినిమా షూటింగా అండి? ప్రజల సమస్యలు తెలుసుకోవయ్యాడంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ తీసుకుంటున్నాడు. సెల్ఫ్ డబ్బాలు, దాన్ని ఇంకా వాళ్ళ సైనికులన్నీ కూడా దాని అంతా కూడా బాగా వైరల్ చేస్తున్నారు. దానివల్ల ఎవరికి లాభం అండి? ఇంతకుముందు ఏదో గిరిజన కొంతమందికి ఏదో చెప్పులు ఏదో ఇచ్చాడు, దాన్ని తెగ హడావుడి చేశారు. వాళ్ళకి కావాల్సింది చెప్పులు కాదు, ఇలాంటి ఫోటో షూట్ కాదు కావాల్సింది, పర్మనెంట్ సొల్యూషన్ కావాలా, వాళ్ళకి ఆరోగ్య భద్రత కావాలా, మంచి ఎడ్యుకేషన్ కావాలా, అవి కల్పించండి. మంచి రోడ్లు కావాలా, అవి కల్పించండి. చాలు, మీ షూటింగ్ కాకపోతే తర్వాత కూడా చేసుకోవచ్చు. చాలా దౌర్భాగ్యం అండి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సత్యకుమార్ గారు. ఫస్ట్ మీ శాఖలకి మీరు న్యాయం చేయండి అయ్యా. అవి కాకుండా మిగతావన్నీ చేస్తున్నారు మీరు.